దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రియ బిడ్డలకి యేసయ్య నామములో వందనాలు. ఈరోజు వాక్యము సామెతలు 3:23. నువ్వు నడుచున్న మార్గములలో సురక్షితముగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. చూడండి, ఎంతోమంది నడవలేని స్థితి, అంటే వాళ్ళ కుటుంబాలను కట్టుకొని ముందుకు వెళ్ళలేని స్థితి, బంధకాల మధ్యలో ఆ కుటుంబాలను ముందుగా తీసుకువెళ్ళలేని యొక్క పరిస్థితి, ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించలేని యొక్క పరిస్థితి, దేవుని మాట వినని పరిస్థితి, దేవుని మాటలు వినకుండా, ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని మార్గాలకు సమర్పించకుండా ఎంతోమంది ఈరోజు ఉన్నారు. కానీ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియ బిడ్డలారా, ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ మార్గము యెహోవాకు మంచిగా ఉన్నట్లయితే నీ శత్రువులు కూడా నీ పాదాల చెంతకు వస్తారు. నిన్ను దేవుడు నడిపించాలనుకుంటున్నాడు మంచి మార్గంలో, జారిపోకుండా, తొట్టిల్లకుండా, కృంగిపోకుండా, పడిపోకుండా, మార్గములో ఏ ఆపదలు, మార్గములో ఏ సమస్యలు లేకుండా, మార్గములో ఏ ఇబ్బంది కలగకుండా, కుడి ఎడమకు పడిపోకుండా, అన్ని విషయాలలో ప్రభువు నిన్ను ఆశీర్వాదకరముగా, అన్ని విషయాలలో దేవుడు నిన్ను దీవెనకరంగా నడిపించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, సురక్షితముగా నిన్ను నడిపించేదను. ఎంత మంచి మాట చూడండి. ఎన్ని ఆపదలు ఉన్నాయి, రోడ్లో వెళ్ళాలంటే ఎన్ని ఆపదలు. నైటు పడుకున్నవాడు ఉదయానికి లేస్తున్నాడా? నిద్రలోనే ఎంతోమంది నిద్రలోనే మరణిస్తున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, నిన్ను సురక్షితముగా నేను నడిపిస్తాను. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డ, దేవునికి సమర్పించుకో, దేవునికి అప్పగించుకో. నీ మార్గం అంతటినీ దేవునికి అప్పగించితే దేవుడు నీ మార్గాన్ని సరళం చేస్తాడు. అన్ని మార్గములను, మెట్టగానున్న మార్గములను సరళము చేసి, లోయగా ఉన్న మార్గములను సరళము చేసి దేవుడు నిన్ను సరళమైన మంచి మంచి మార్గములో నిన్ను ప్రభు నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మంచి తండ్రి, మమ్మల్ని, ఈ కుటుంబాన్ని, ఈ మార్నింగ్ మొన్న వింటున్న ప్రతి బిడలను మీరు దీవించి, మీరు తండ్రి మార్గాలను సరళము చేసి చక్కగా మీరు ఆశీర్వదించుదురుగాక. మార్గంలో తొట్టిల్లకుండా, కృంగిపోకుండా, పడిపోకుండా ప్రతి బిడలు తండ్రి, అవును తండ్రి, మీ చేత నడిపించబడుదురుగాక. మీరు చేయి పట్టి నడిపించండి. అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు మెండుగా మీరు చేయండి. మీకే మహిమ, స్తుతి, ఘన మహిమ యావత్తు మీకు చెల్లిస్తూ ఉన్నాను. తొందరగా రాబోతున్న రక్షకుడు ప్రియుడు యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.